హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సాఫ్ట్ సొల్యూషన్. సమస్యల్ని ఇలా చిటికలో అవగొట్టేస్తున్నాం. అలా చిటికలో ఇంకా కొత్త క్లయింట్ వచ్చేస్తున్నారండి. బేసిక్గా అండి, సమస్య అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో దగ్గర ఎలాగో ఒకలాగా వస్తూనే ఉంటుంది. కానీ సమస్యని సమస్యగా చూస్తేనే సమస్యని సమస్యగా చూడకపోతే ఏ సమస్య లేదు. కానీ మీకు అర్థం కాలేదు కదా. సో నేను మళ్ళీ చెప్తా. ఏం లేదండి, సమాజంలో చాలామంది పక్క నుంచి కొంతమంది సమస్యలు చూస్తారు. సో వాళ్ళకి పంటి అంటున్నట్టు వెళ్ళిపోయేవారు కొంతమంది, ఆ పక్కనున్న వారి సమస్య చూసి అయ్యో ఇది నా సమస్య అనుకుని ముందుకెళ్ళేవారు కొంతమంది. అలా ముందుకెళ్ళిన వాళ్ళు నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర తీసుకొచ్చాను. సో సమాజంలో ఉన్న ప్రతి సమస్యను తన సమస్యగా తీసుకొని ఆ సమస్యను తీరుద్దామని చెప్పి మరీ సమస్యలు కోరి తెచ్చుకుని తన ఇంటి చుట్టూ వైఫైలో తిప్పించుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఆయన. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, నా పేరు బాలు, A to Z సొల్యూషన్. సొల్యూషన్, నేను కూడా సాఫ్ట్ సొల్యూషన్. వావ్, కానీ నా సొల్యూషన్స్ వేరండి. అదే A to Z సొల్యూషన్ మొత్తం సమస్యలను తీర్చేస్తానండి. మొత్తానికి వేరేనా, ఇక్కడ సొల్యూషన్ ఒకటే అయింది కదా, అందుకు నాకు నచ్చింది. ఓకే అండి. అంటే ఎలాంటి సొల్యూషన్ తీరుస్తారు, ఎలాంటి సొల్యూషన్ మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయి చెప్పండి. చెప్తాను, అది చెప్పడానికి ఇక్కడికి వచ్చా. అంటే భయ్య, యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి బేసిక్ గా నాకు సమస్యలు ఎక్కువ ఉండేవి. అంటే నా సమస్యలు నేను చాలా ఊరికే ఇలా చిటికలో తీర్చేసుకునేవాడిని. అప్పటి నుంచి నాకు అనిపించింది నేను సమస్య రాయుడిని అని. అంటే పెదరాయుడు చిన్నరాయుడు ఉంటుంది కదా, అలా నేను సమస్య రాయుడిని అనమాట. అలా చిన్నప్పటి నుంచి మా గ్యాంగ్ లో ఎలాంటి సమస్యలైనా నేను అట్లా 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 అలవోగ్గా తీర్చేసేవాడిని. దీన్నే నేను పెద్ద అయిన తర్వాత కూడా ఇదే నా జీవితంలో కంటిన్యూ అయింది. ఇలాంటి సమస్యలను తీర్చడాన్ని నేను వృత్తిగా ఎంచుకున్నాను. సేమ్ మళ్ళాగే సరిపోయారు ఇద్దరును. అంటే అలా వృత్తిగా ఎంచుకున్న నేను ఒక ఆఫీస్ పెట్టాను. అంటే సమస్యలు ఉచితంగా, అంటే ఉచిత సలహాలు అంటారు కదా, అలా నేను ఉచిత సలహాలు ఇస్తూ ఉండేవాడిని. దాని తర్వాత ఆఫీస్ పెట్టిన నాకు సమస్యలు చెప్తున్నాను గాని, సలహాలు ఇస్తున్నాను గాని ఎవరు రావట్లేదు, ఎవరు తీసుకోవట్లేదు. సేమ్ ఇది కూడా మళ్ళాగే. అదేంటి భయ్యా, మొత్తానికి ఇలా కలిసిపోతున్నాం మనం. అదే కదా, అంటే నీకు కూడా ఏమేంటి? అచ్చే, మాది సాఫ్ట్ సొల్యూషన్ కదా, మాది కొంచెం బాగానే ఉంటదిలేండి. ఓకే, ఇదండి నా సమస్య. ఓహో, చూడండి భయ్యా, అసలు ఎలాంటి సమస్యలు మీరు తీర్చేవారు? అంటే భయ్యా, సమస్యను సమస్యగా చూస్తే సమస్య సమస్యగానే ఉంటుంది. సమస్యకి సామరస్యం ఉండదన్నమాట. సమస్యకు సామరస్యం ఉండాలనే మీ రహస్యం తెలుసుకుందామని ఈ సమస్య తీర్చుదామని వచ్చానన్నమాట. ఓహో, అలాగా. అంటే ప్రాబ్లం నా పక్కన ఉన్నంత వరకు నో ప్రాబ్లం నా పక్కన ఉన్న ప్రాబ్లం ఎప్పుడు ప్రాబ్లం గానే ఉండిపోద్ది. ప్రాబ్లం నా దగ్గర రానంత వరకు ప్రాబ్లమే కాదు, ప్రాబ్లం ఈజ్ ఆల్వేస్ ప్రాబ్లం. ఎవరికైనా చూపించండి రా. ఏం చెప్పారు భయ్య, నాకేం అర్థం కాలేదు కదా. ఇందాక నువ్వేం చెప్పు, నాకు కూడా అదే అర్థమైంది. అందుకే క్లారిటీ చెప్పుకోరు. నేను అనేది ఏంటంటే, ఎటువంటి సమస్యలు మీరు తీర్చేవారు? అదే అలాంటివి ఇలాంటివి కాదు భయ్య, అన్నిటికీ ఇచ్చేస్తాను. అంటే నా దగ్గరికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవాళ్ళు. వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పంగానే నేను ఒక రోజు టైం తీసుకుని కింద మీద అటు ఇటు మొత్తం వాళ్ళ సమస్య గురించి ఒక పరిష్కారం ఆలోచించేవాడిని. ఆ పరిష్కారం వింటే వావ్, నా బుర్ర ఏంటి ఇంత గొప్పగా పనిచేస్తుందని అనిపిస్తుంది నాకు. తర్వాత రోజు వాళ్ళని పిలిచి నేను ఆ పరిష్కారం చెప్పేవాడిని. మరి వాళ్ళకి ఆ పరిష్కారం నచ్చుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు నా ముందు వావ్ సూపర్ అనేవాళ్ళు. 2 రోజుల్లో మీకు నేను మళ్ళీ కనిపిస్తానే వాళ్ళు. అలాగా 2 రోజులు అయిపోయేది, వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు భయ్య. అదేనా మీ సమస్య? ఇదే నా సమస్య. ఒక్క నిమిషం రాజుగారు, నా మాట వినిపిస్తుందా? ఏం లేదండి, వెళ్ళే ముందు మనవాడికి నా సమస్య కూడా అడిగిస్తే ఎలాగుంటుంది అంటారు. వద్దురండి, లోకి అయిపోతాం. ఏ మాటగా మాట చెప్పుకోవాలి రాజుగారు. మనవాడిని చూస్తే జస్ట్ నాకు మనవాడి పెద్ద తేడా ఏం లేదు, ఒక్క కలర్ తేడానే కనిపిస్తుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్ లో ఉంది. సరే, మనం తర్వాత మాట్లాడదాం, అడగాల వద్దని. అది నీ సమస్య కదా. ఇది పెద్ద సమస్య లాగా లేదే, అసలు నా దృష్టిలో సమస్య కాదు. ఈ సమస్యని చిటికలో తీర్చేస్తా. నేను కూడా ఇలాగే చెప్పేవాడినండి, కాలు మీద కాలేసుకుని. అలా ఏంటో మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది, కానీ మీరు బ్లాక్ నేను వైట్ అంతే. ఇదేంటిది, సేమ్ నాడేలాగా మనోడు చెప్పేస్తున్నాడు. వినపడింది ఏట?
వినబడదు అంటే ఇద్దరు మైండ్ సెట్ ఒకటే కదా, అలా వచ్చి ఉంటుంది ఫ్లో. ఆ, అదండి ఇలా చెప్తూ ఉన్న సమస్యలు తీరుస్తున్న నాకు రాను రాను కొంచెం సమస్యలు తగ్గినట్టు అనిపించింది. ఇప్పుడు మన షాపింగ్ మాల్స్ వాళ్ళు ఆఫర్లు పెడతారు కదండి, ఆషాఢం సేల్ బై 1 get 1 అని. అలా నేను కూడా బై 1 get 1 సమస్యలు ఆఫర్ పెట్టానండి. ఏమన్నారు? బై 1 get 1. ఒక్క నిమిషం అండి రాజుగారు, ఇదేదో ప్లాన్ బాగున్నట్టుంది, మనం కూడా చేద్దామా? ఇది ఇది గుర్తుపెట్టుకోండి, మనం చేద్దాం. చెప్పండి. బై 1 get 1. సో ఇంట్లో ఇప్పుడు బేసిక్ గా సమస్యలు ఎవరికి ఎక్కువ వస్తాయండి చెప్పండి మీరు? సమస్యలు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకే వస్తాయి. అదే 3 పిల్లలకి ఎక్కువ వస్తాయి. ఎస్. ఇప్పుడు హస్బెండ్ వచ్చి నా దగ్గర సమస్య చెప్పుకున్నాడు అనుకోండి, దీంతో పాటు వైఫ్ కూడా వచ్చేవాళ్ళండి నా దగ్గరికి. ఎందుకంటే ఫ్రీ కదండి, ఒక్క దెబ్బకి 2 సమస్యలు అన్నమాట, 2 పిట్టలు. ఎస్ అంతే. సో హస్బెండ్ వచ్చి నాతో చెప్పుకున్నాడు ఆయన సమస్య. అసలు ఆయన సమస్య ఏంటంటే వాళ్ళ ఇంటి పక్క ఆవిడ ఆయన వైపు తెగ చూసేదంట. షట్, అది సమస్యగా ఫీల్ అయ్యాడా? ఎస్, పక్కనే వాళ్ళ వైఫ్ ఉంది కదండి. ఓ సమస్య. వెళ్ళకపోతే సమస్య కాదులేండి. అలా ఆయన అనుకున్నాడు ఏంటి నా వైపే చూస్తుందని చెప్పి నా దగ్గర కోసం సలహా కోసం వచ్చాడు. నేనేమని చెప్పుంటాను మీరు ఆలోచించండి. ఏమని చెప్పుంటారు? అలా చూడొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చేమని అంటారు. చిచ్చి అలా చెప్పలేదండి. ఆడవాళ్ళని ఎప్పుడు హర్ట్ చేయకూడదు మనం. వాళ్ళని ఎప్పుడు మనం పూజించాలి, ఆడవాళ్ళని ఎప్పుడు హర్ట్ చేయకూడదు అలా చూసేవాళ్ళని. అప్పుడు నేనేం చెప్పానంటే అలా ఇప్పుడు చూస్తున్న ఇతను ఉన్నాడు కానీ నా దగ్గరికి వచ్చిన అతన్ని చూస్తున్న వాళ్ళ హస్బెండ్ ని చూడమని చెప్పాను. ఒక్క నిమిషం ఆగు, కన్ఫ్యూజ్ అయ్యాను. వాళ్ళ హస్బెండ్ కి చూడమన్నారా? ఎలా? అదే అదోలా. ఓహో, అర్థమైందా మీకు? అప్పుడు ఆటోమేటిక్ ఈవిడేమనుకుంటుంది, వాళ్ళ హస్బెండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈవిడ వీళ్ళ హస్బెండ్ చూడమంటారా? ఈయన తేడా అలా అనుకుంటది. ఈ మెట్టుపూట కిందకి ఎక్కలేదబ్బా.